ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. విలువైన సమయం మీరు మాకిచ్చారు. మీ ప్రియులైన పిల్లలతో మీ దివ్యమైన వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడి ఉండగా నాకు తోడుగా ఉండమని, ప్రతి విషయం పట్ల మీ పిల్లలు జాగ్రత్తతో వాక్యమును బట్టి తమ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశమునిమ్మని, ఎప్పటికీ మేము విద్యార్థులమై ఉండి మీ యొద్ద నేర్చుకునే అవకాశమును మాకిమ్మని, ఈ కార్యక్రమం అంతటిని సజావుగా జరిపిస్తున్న మీ బిడ్డలకు మీ ఆశీర్వాదమును అనుగ్రహించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. కూడి వచ్చిన దేవుని ప్రియులైన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అహంకారంతో అవమానమా? అహంకారంతో అవమానమా? ప్రియమైన దేవుని వారలారా, మనకు ఎప్పటికీ కూడా మానవ జీవితంలో కొన్ని దుర్గుణాలు మనిషిని ఎప్పుడు ఘనత తీసుకురాలేవు మనిషికి. అయితే ఈ అహంకారం కూడా లోకంలో ఉన్న మనుషులకు చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న విశ్వాసులుగా మరో లోకాన్ని ఆశిస్తున్న మనకు మరింత అన్యాయం చేస్తుంది. మన ఆత్మకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది గనుక ఈ అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అహంకారంతో అవమానమా? ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఈ అహంకారం గురించిన చాలా సంగతులు ఉన్నాయి. అహంకారము అనగా ఒక పదంగా మనం ఆలోచిస్తే దానికి పర్యాయ పదాలుగా గర్వం అనొచ్చు, తలబిరుసుతనం అనొచ్చు, లెక్కలేనితనం అనొచ్చు, ఆ తర్వాత తిరస్కార బుద్ధి అనొచ్చు. ఇవన్నీ కూడా మానసికంగా మనిషిలో ఉండే అంతర్గత లక్షణాలు. ఇవన్నీ బయటికి మనం ఎంత శాంతంగా కనిపించినా లోపల ఈ అహంకారం అనే స్వభావం మనకుంటూనే ఉంటుంది. ఇది విద్యార్థి దశ నుంచే ప్రారంభం అవుతుంది. విద్యార్థి దశ నుంచే తరగతి గదిలో తనతో పాటు ఉన్న విద్యార్థుల్లో అందరికంటే నాకే ఎక్కువ మార్క్స్ వచ్చాయని, నా డ్రెస్ బాగుందని, నన్ను మెచ్చుకున్నారని, నన్నుగాక మరొకరిని మెచ్చుకుంటే నాకు ఇష్టం ఉండదని, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఒక చిన్న పిల్లని ప్రశ్నించాం. ఎలా ప్రశ్నించామంటే, ఎందుకమ్మా నీకు అంత కోపం వస్తుంది? ఏంటంటే, అన్నయ్యని ఎక్కువగా పొగుడుతున్నారు, నన్ను పొగడటం లేదు, కనుకనే నేను ఇలా ప్రవర్తించాను అని చిన్నపిల్లే చెప్పిందనమాట. థర్డ్ క్లాస్ అమ్మాయి చెప్పింది. అంటే చిన్నతనం నుంచి ఈ దుర్గుణం అనేది, ఈ అహంకారం అనేది మనుషులతో పాటు జీవనాన్ని కొనసాగిస్తూనే ఉంది. మనుషుల మధ్య ఈ ఆలోచన ఉంటూనే ఉంది. అయితే బైబిల్ నెరిగిన వారంగా, బైబిల్‌తో సహవాసం చేస్తున్న వారిగా, దైవత్వం సంతరించుకోవాలని ప్రయత్న పడుతున్న వారిగా మనలో ఈ అహంకారం అనేది ఉండకూడదు. ఈ అహంకారం మనల్ని ఎంతగా బాధిస్తుందో, చివరికి ఎన్ని విధాలుగా మనల్ని నష్టం పాలు చేస్తుందో అనేది మనం బైబిల్ నుంచి ఆలోచిద్దాం. మొట్టమొదట గర్విష్ఠిగా, అహంకారం తలకెక్కిన వానిగా మనకు కనిపించేది అపవాది. ఒకసారి యెషయా గ్రంథాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును,
ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. మీ అందరికీ తెలుసు, దేవుని దగ్గర కెరూబు స్థానాన్ని వహించి ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒకనాటి దేవదూత, కెరూబు అనే పేరు కలిగినటువంటి దేవదూత దాని ఆలోచనలు మనస్సులో ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. మహోన్నతుడైన దేవునితో నన్ను సమానునిగా చేసుకొందును. దేవుడు ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఆ స్థానాన్ని కాపాడుకోవాల్సింది పోయి, ఆ దేవునితో నేను సమానంగా సింహాసనంపై కూర్చుంటానన్న ఒకనాటి మహాదూత కెరూబు నేటు ప్రపంచ ప్రజలందరికీ శత్రువై, సాతానై, అపవాదై, ఆది మహాఘట సర్పమై ప్రపంచ ప్రజలను పరిపాలించే ఒక దుష్ట శక్తి పతనానికి కారణం ఏంటో తెలుసా? అహంకారం. అహంకారం. అందుకనే 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడ్డావు. దేదీప్యమానంగా వెలిగిన నీవు, తేజో నక్షత్రంగా వెలుగొందిన నీవు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు పడ్డావు, నీవెట్లు పడితివి, నీవెట్లు ఆకాశము నుండి పడితివి అంటే నీ స్థానం తగ్గింది. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలా నరకబడ్డావు, ఎదిగావు, నరకబడ్డావు, వెళ్ళావు ఆకాశానికి, పడిపోయావు. పతనం, అవమానం. నీవు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. మూలనుండవలసిందా అది అపవాది? మంచి మంచి స్థానాలలో ఉండవలసిన అపవాది మూలకు త్రోసివేయబడింది. ఇది అహంకారానికి పర్యవసానం అన్నమాట. చూసారా, దేవుడు తన దగ్గర కొన్ని కోట్ల సంవత్సరాలు పరిచర్యలు చేసినా మనస్సులో గర్వపు స్వభావం రాగానే వెంటనే కూడా దాన్ని అక్కడ ఉంచలేదు, పడగొట్టేశాడు. దీనిని బట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన జీవితంతో దేవుని మనసు గెలవాలి తప్ప ఆ పరిశుద్ధుని మీదే తిరుగుబావుట ఎగరవేయకూడదు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని ఇల్లుగా చెప్పబడుతున్న సంఘంలో మనం జీవిస్తున్నాం. మన జీవితానికి కూడా ఈ అహంకారం ఎంత నష్టాన్ని మిగులుస్తుందో ముందు ముందు మనం చెప్పుకోబోయే విషయాల్లో దాన్ని గుర్తెరుగుతాం. చూడండి ఒకసారి ప్రియులారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అపవాది పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచింది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, మొన్న ఈ కర్నూలు రూట్లో ఒక బస్ ప్రమాదం జరిగింది. ఆ బస్ ప్రమాదం జరిగినప్పుడు ఆ బాబు ఎవరైతే ఆ ఘోర ప్రమాదానికి కారకుడయ్యాడో ఆ బాబు పెట్రోల్ పోయించుకుంటూ అతని విధానాన్ని, అతని స్పీడ్ని, అతని
శరీర వైఖరిని మనం చూస్తే చాలా గర్వంగా ప్రవర్తించాడు ఆ కాసేపు. ఏదో సాధించినట్లుగా ఆ సమయంలో వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయించుకొని, ఆ విధానాన్ని, ఆ విజువల్స్‌ని మనం చూస్తుంటే, ఏంటి ఈ పిల్లలు? ఈ సమయంలో రావడం ఏంటి? ఈ సమయంలో రావడం ఏంటి? ఆ పెట్రోల్ కొట్టించుకోవడం ఏంటి? ఆ విపరీతమైన వేగంతో వెళ్ళటం ఏంటి చూడండి. బస్సు క్రింది భాగంలోకి వెళ్ళిపోయి, కొన్ని కిలోమీటర్ల పాటు ఆ బండి అలా రోడ్డుని రోడ్డుకు తగులుకుంటూ వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న పెట్రోల్ అంతా కూడా ఫైర్ అయిపోయింది. బస్సులో ఉన్నటువంటి సుమారుగా 30 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. నాశనం. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మీరు చాలా ప్రయాణాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడు విపరీతమైన వేగంతో వెళ్తున్నప్పుడు "పోతార్రా" అంటారు మనం. మనం ఏమంటాం? ఎందుకనిపించింది నీకా మాట? ఇంత దైవభక్తి కలిగి ఉన్నవాళ్ళం గదా! ఆ మాట అనొచ్చా మనం? పోతార్రా అంటే వాడు వెళ్ళే వేగం అలా ఉంది. నాశనం జరగటానికి మునుపు వాడి గర్వం, అహంకారమైన మనస్సు. నేను యూత్, ఎలాగైనా తిప్పగలను, ఏమైనా చేయగలను. హ్మ్. ఎలాంటి కట్టింగ్స్ అయినా వేయగలను. లారీకి ముందుగా వెళ్లి అలా పడిపోయి అలా నిలపగలను బండిని. చూసారా? నాశనానికి ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈ మాటలన్నీ మీరు వింటే అహంకారికి ఖచ్చితంగా అవమానమే మిగులుతుంది. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. తన తన దృష్టికి దృష్టికి జ్ఞానిని జ్ఞాని అనుకొను అనుకుని వానిని వాని చూచితివా? వానిని వాని గుణపరచుట కంటే మూర్ఖుని మూర్ఖుని గుణపట్టుట గుణపరచుట సులువు సులువు. 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 ఓకే. తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. మీకిప్పుడు ఒక నంబర్ 1 మూర్ఖుడిని చూపిస్తాను. ఎవరా నంబర్ 1 మూర్ఖుడు అనంటే, తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనువాడు. ఎలాంటి ఏవండి ఆలోచించండి. మనకు కాస్త వాక్యం వస్తే వాక్యం వినలేమండి మనం. ఇంక ఎవ్వరి మాటలకు చెవి పెట్టలేం. కాసేపు కూడా వినలేం మనం. ఎందుకంటే మనం ఎవరి వాక్యం అయినా వినేటప్పుడు ఇది నాకు తెలిసిన పాయింటే కదా! ఇది నాకొచ్చిందే కదా! ఇది నేనైతే బ్రహ్మాండంగా చెప్తాను. నేనైతే ఇంకా బాగా చెప్తానసలు. అనుకుంటారు చూసారా? ఇది క్రైస్తవ్యం. బయట పనుల్లో గూడా మీరు చూడండి. అసలు నాకు తెలిసినంత పని ఇంకెవరికి తెలీదు. నాకు తెలిసినంత పని ఇంకెవరికీ తెలియదు. ఇలా ప్రతి ఒక్కరిని ఎగతాళి చేసేవారు, వెక్కిరింతల పాలు చేసేవాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. తన దృష్టికి తాను జ్ఞానిననుకొను వానిని చూచితివా? అసలు ఎన్ని మాటలు మాట్లాడతారండి. సర్వం తనకే తెలుసు అన్నట్లుగా మాట్లాడుతా ఉంటారు వాళ్ళు. తన దృష్టికి తాను జ్ఞానిననుకొను వానిని చూచితివా? ఎందుకు చూడలేం సంఘాలలో చూసాం మనం. సామాన్యమైన పని చేసుకునేవాడు మొదలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరకు చాలా మందిని మనం చూసాం. నాకే సర్వం తెలుసు అనుకునేవాళ్ళు. తన దృష్టికి తాను జ్ఞానిననుకొను వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని మూర్ఖుని గుణపరచుట గుణపరచుట సులువు. సులువు. మూర్ఖుడే త్వరగా దారిలోకొస్తాడట. సులువైన పనేదంటే మూర్ఖుడు నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళన్నవాడైనా త్వరగా మారతాడేమో గాని, నాకన్నీ అనుకున్నవాడు మారడంట. గర్వంలో, అహంకారంలో, గర్విష్ఠులలో ఇదొక ప్రత్యేకత సంతరించి ఇదొక విధానం అన్నమాట. అదేంటండి నాకు తెలుసని చెప్పటం తప్పా అంటే, తెలుసని చెప్పటం ఇది గూడా అహంకారమైన మనస్సేనట. అహంకారానికి గుర్తుగానే చెప్తున్నాడు. తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. యేసుక్రీస్తుని చూడండి. ఏ రోజైనా నాకు తెలియదంటూ ఏమీ లేదు అన్నాడా?
సర్వం తెలిసిన ఆయనైనా లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్తాను అన్నాడే గాని అక్కడ గర్వం మీకు ఏమీ కనిపించదు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజేస్తాను, మీకు ఇంకా అర్థం చేయించడానికి నేను ఉపమానాన్ని ఎన్నుకుంటాను అన్నాడే తప్ప నాకు తెలిసినంత జ్ఞానం ఇంకెవ్వడికి తెలియదు, రండి చూసుకుందామని. గాని చూసారా, శాస్త్రులు పరిచయుల్ని తనకున్నటువంటి వాక్యంతో ఎదురు నిలిచాడే తప్ప ఏ రోజు వాళ్ళని తప్పుగా మాట్లాడలేదు. ఇవన్నీ మీరు గమనించాలి. ఇంకొక మాట కూడా చెప్తాను ప్రియులారా. యేసు ప్రభు పిలాతు అధికార మందిరంలో ఉన్నాడు. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, చూడు వీరు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు, నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు. ఎవరైతే న్యాయాధిపతో, ఎవరైతే న్యాయానుసారంగా ప్రవర్తించాడో ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకలేదు. అందరినీ పిలాతుతో సహా, హేరోదుతో సహా వాళ్ళ నేరాలన్నింటినీ బయటపెట్టి వాళ్ళని తప్పుటోళ్ళుగా చిత్రీకరించి మహారాజులా బయటికి రాగలడు పిలాతు అధికార మందిరంలో నుంచి. కానీ ఏం మాట్లాడాల. వదకు తీసుకుపోబడుతున్న గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు. మనకు ఎంతో జ్ఞానం తెలిసి ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో జ్ఞాని మౌనంగా ఉండటమే కరెక్ట్. కనుక తన దృష్టికి తాను జ్ఞాని అనుకుని వాడిని చూచితివా, వాడిని గుణపరచుట కంటే మూర్ఖుడే సులువుగా గుణపడతాడు. ఇవన్నీ కూడా విశ్వాసులైన మనకు అవసరం అంటే అవసరం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడకూడదు మనం. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. మనం బాగా మాట్లాడితే మనల్ని ఎవరు జ్ఞానం అనుకోరు, నెమ్మదిగా మాట్లాడాలి, అర్థవంతంగా మాట్లాడాలి, చాలా చక్కగా మాట్లాడాలి. ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. ఓకే, మరొక మాట. ఇక ఈ అహంకారులను నాశనానికి ముందు గర్వంగా ప్రవర్తిస్తున్న వారిని, అలాగే తన దృష్టికే తాను జ్ఞాని అనుకొని చలామణి అవుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడో చూడండి. దేవుడు ఎలాంటి వారిని ఏం చేస్తాడో. సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడైతే గర్వంగా ప్రవర్తిస్తాడో వాళ్ళ ఇల్లు కూలగొట్టే పని ఎవరు పెట్టుకుంటారు? దేవుడు పెట్టుకుంటాడు. హైదరాబాద్ లో హైడ్రా జరిగింది తెలుసా? హైడ్రా అంటే ఏంటి? బాగా కట్టుకున్న బిల్డింగ్ అన్నింటినీ పడగొట్టడం అనమాట. హైడ్రా ఆయనే తీసుకుంటాడు. హైడ్రామా చేసేవనుకో, హైడ్రా పని ఆయనే తీసుకుంటాడు. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేస్తాడు. మా దగ్గర ఈ మైలవరం ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నాడు, వసంత కృష్ణ ప్రసాద్ అని. ఎన్నికల్లో 200 కోట్లు ఆయన డబ్బులు బయటపడ్డాయి. 200 కోట్లు విడిచిపెట్టేశాడు అంతే. ఒక్కొక్క ఓటుకు వచ్చేసి సుమారుగా 25,000 రూపాయలు ఇచ్చాడు ఓటుకి. రోడ్డు పాడైపోయి గుంటలు పడి ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? 25,000 ఇచ్చాను, నన్ను రోడ్లు వేయమని అడగటానికి వీల్లేదు. 25,000 తీసుకున్నప్పుడు ఏమైంది? నీ క్వశ్చనింగ్ నేచర్, నీ ప్రశ్నించే తత్వం ఏమైందని అడిగాడండి అందరినీ. 25,000 తీసుకునేటప్పుడు ఏం చేశారు మీరు? తీసుకున్నారు, గెలిపించారు, తీసుకొని ఓటేశారు అంతే అని మాట్లాడాడు. అతని ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. మొత్తం ఆస్తులన్నీ పోయినాయి, ఎక్కువ శాతం పోయినాయి ఆయనయే. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేస్తాడు. తర్వాత విధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడు. చూడండి ఏమేం పనులు తీసుకున్నాడు దేవుడు. గర్విష్ఠుల ఇల్లు పెరికివేసి విధవరాలి పొలిమేరలను ఆయన స్థాపిస్తాడంట. విధవరాలు ఏ ఆధారం లేకుండా
దేవుణ్ణే ఆనుకొని బ్రతికే వారి పొలిమేరలను ఆయనే స్థాపిస్తాడంట. ఇన్ని మాటలు చెబుతున్నా మనకి ఎందుకో నమ్మకం ఉండదు. ఎందుకు నమ్మకం ఉండదంటే ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వింటున్న వాక్యాలే కదండి. ఎప్పుడైతే వాక్యం పట్ల దృష్టి పెడతామో అప్పుడే దేవుడు మనల్ని కాపాడతాడండి. ఎన్ని కష్టాలుండా, ఎవడు ఎంత మనల్ని మోసం చేసినా. చేస్తారు మోసం, మోసానికి బలయ్యేది మనమే. కానీ ఎవడు ఎన్ని మోసాలు వేసినా, ఎవడి ఎవడి దారుణమైన దెబ్బలకు మనం బలైనా కూడా మనలో కించెత్తు మాత్రం విశ్వాసం కూడా మనం కోల్పోకూడదు. చాలా మంది ఇక్కడ ఈ లైవ్ లో ఉన్న వాళ్ళంతా ఎన్నో దెబ్బలు తిన్న వాళ్ళు ఉండంటారు. దేవుని కోసం దైవభక్తితో దేవుని కోసం మనం బ్రతికితే కష్టాలు మామూలుగా రావు. అటు కుటుంబ పరంగా, సమాజ పరంగా నా అనుకున్న వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉంటారు. అప్పుడు మనకు కొండంత అండగా ధైర్యంగా మనం ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంటే మనుష్యుల్లో మనిషిని కాదు, మనుష్యులలో రాజుని, మనుష్యులలో రాజుని. మీరు చెప్పండి, రాజు రాజు దగ్గరికి మనం వెళితే ఏ పని కాకుండా ఉంటుంది చెప్పండి? ఇల్లు కట్టించలేడా? వైద్యం చేయించలేడా? మన పేరున కొన్ని వేల ఎకరాలు రాయలేడా? రాజు తలుచుకుంటే ఏం సాధ్యపడదు. కానీ దేవుడు అంటున్నాడు, వాడు మనిషే. మనుష్యుల్లో నువ్వు ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజును ఆశ్రయించినా, రాజులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే నన్ను ఆశ్రయించయ్యా అంటున్నాడు. అంటే ఆ రాజుని భూమి మీద పుట్టించింది కూడా నేనే. ఆ రాజు కూడా నాదేనం. డైరెక్ట్ గా ఎవరికి పిటిషన్ ఇవ్వాలో నీకు తెలియదా? నాకే పిటిషన్ ఇవ్వాలి, రాజు దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాడు. అసలు మామూలు విషయం కదండి ఇవన్నీ. బైబిల్ అంటే ఏదో తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలుగా మనం చదువుకున్నంత సేపు మనం ఒక స్కూల్ విద్యార్థిలాగా చదువుకొని కంటతా పెట్టి కాసేపు జ్ఞాపకం పెట్టుకున్న వాడితో సమానమే తప్ప రెండవది లేదని నేను మీ జూమ్ మీటింగ్ లో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థర్డ్ క్లాస్ చదివే విద్యార్థి, బైబిల్ చదివే మీరు ఒక్కటే అనేది నా అభిప్రాయం. ఏది నమ్మకపోతే వాక్యాన్ని, నమ్మితే మిమ్మల్ని మించిన గొప్పవాళ్ళు ఎవరు లేరు. చూసారా, గర్విష్ఠుల ఇల్లు పెరిగి వేస్తానంటున్నాడంటే ఏంటి ఆయన? అసలు వాడు భూమి మీద ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం. వాడికి నిలువ నీడ లేకుండా చేస్తానంటున్నాడు గర్విష్ఠుణ్ణి. నా మీద ఆధారపడి సమస్తాన్ని నా మీదే ఆధారపడి బ్రతుకుతాడే, అతనికి నేను తోడుంటాను తప్ప నా జ్ఞానంతో నేను బ్రతుకుతున్నాను, నేను ఎవడి మోచేతి నీళ్లు తాగట్లేదు, నేను నేను అనే ఆలోచన కలిగి ఉంటాడే, తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడే, అతని ఇల్లు కూడా లేకుండా చేస్తానంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఇంక మళ్ళీ అటు ఇటుగా లేదు, కన్ఫర్మ్ వర్డ్ అనమాట ఇది. కన్ఫర్మ్ సెంటెన్స్. ఏమంటున్నాడు తెలుసా? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. హేయం, అస్సలు నచ్చరు అంటాడు ఆయన. పాపినేమో క్షమించాడు, గర్విష్ఠునేమో హేయంగా చూస్తున్నాడు. చూడండి, పాపినేమో క్షమిస్తున్నాడు, గర్విష్ఠునేమో హేయంగా చూస్తున్నాడు. పాపిని క్షమించటం ఏంటి, గర్విష్ఠుని హేయంగా చూడటం ఏంటి? పాపి దగ్గరకు వచ్చి ఏమంటాడు? అయ్యా నన్ను క్షమించయ్యా అంటాడు. గర్విష్ఠి ఏమంటాడు? నువ్వు నా పాపాలు క్షమిస్తావా? నేనేం పాపం చేశా? ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ లో అంటున్నారుగా, మీరు పాపులు కనుక యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, మేము పాపులం కాదు, మేము బాప్తిసం పొందాలి, మీరు పాపులు కనుక యేసు ప్రభు దగ్గరకు వెళ్తున్నారు, మేము నీతిగా బతుకుతున్నాం కనుక మేము యేసు ప్రభు దగ్గరకు రావాల్సిన పని లేదంటున్నాడు. పాపినైనా క్షమిస్తాడు కానీ మనసు నిండా గర్వంతో నిండిపోయిన వాడిని క్షమించడం. వాడు ఖచ్చితంగా శిక్ష కోసం ఎదురు చూడవలసిందే.
ఖచ్చితంగా శిక్ష కోసం నిశ్చయముగా వారు శిక్షార్హులు అవుతారు. వాళ్ళు ఇల్లు పీకేస్తా అంటే వాడికి నిలువు నీడ లేకుండా చేసేస్తా. ఖచ్చితంగా నాకు ఇష్టం లేని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు అహంకారి. ఆ అహంకారికి శిక్ష తప్పదు అంటున్నాడు. అంటే ఎవరు తప్పించుకున్నా తప్పించుకోకపోయినా అహంకారి మాత్రం ఖచ్చితంగా శిక్షకు పాత్రుడవుతాడు. ఇంకా ఇక ప్రియమైన దేవుని పిల్లరా, ఇదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. జ్ఞానమున్నది. అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారికి కలిగేది అవమానం. అహంకారి ఇల్లుని దేవుడు పెరికి వేస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పొందుతారు. ఏమండి ఆలోచించండి, అహంకారం. అందుకని యేసుక్రీస్తు వారు తన ఉపమానాల్లో ఒక మాట చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు పిలిచినప్పుడు ఎక్కడికి పొమ్మన్నట్టు డైరెక్ట్ గా ప్రధాన విందుకు దగ్గరికి పోయి వాళ్ళు ఏర్పాటు చేసిన విఐపీలకి వివిఐపీలకి ఏర్పాటు చేసిన వాటిలో విందు చేయమన్నాడా? పిలిచాడు, నిన్ను పిలిచాడు. నువ్వు పోయి డైరెక్ట్ గా ప్రధాన విందులో కూర్చోవద్దు. ఆయన కొంతమందిని ఇంపార్టెంట్ వాళ్ళని పిలుచుకొని ఉంటాడు. నువ్వు పోయి కూర్చున్నావు, అన్ఇంపార్టెంట్ నువ్వు. ఏ రోజు ఒక మంచి చేసిన వాళ్ళం కాదు. మనం పోయి మెయిన్ స్ట్రీట్ లో కూర్చున్నాం అనుకో, నీకంటే గొప్పవాడు వచ్చాడు అనుకో, నిన్ను లేవమంటాడు. కనుక నువ్వు ఏదైనా విందుకు పోయినప్పుడు ఎక్కడో దూరంగా ఉండు, దూరంగా కూర్చో, ప్రధాన విందు కోరుకోవద్దు. అప్పుడు ఆ విందు యజమాని ఎక్కడో ఉన్న నిన్ను చూసి, భలేవాళ్ళండి మీరు ఇక్కడ కూర్చోవటం ఏంటండి, రండి 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 అక్కడికి వెళ్దాం రండి అని పైకి తీసుకెళ్తున్నాడు అనుకోండి, మీతో పాటు భోజనానికి వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు. అయ్యో ఈయన, ఒరే ఈయన ఎంత మనం తక్కువ అంచనా ఈయన ఎంత మంచోడా, తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్తున్నాడంటే ఈయన వాల్యూ ఎంత అని అది ఆలోచిస్తారనమాట. కనుక అహంకారంతో ప్రవర్తిస్తే ఖచ్చితంగా అవమానమే మిగులుతుంది. అందుకు చరిత్రలో 1-2 సంఘటనలు మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం 1వ వచనం నుంచి. వాడిన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమాజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. రాజుగారి చూడండి, అంతటా యోధాజనులందరూ 16 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. బాగా ఆలోచించండి, యోధాజనులందరూ ఒక్కళ్ళు కాదు, ప్రజలంతా, యోధా రాజ్యంలో ఉన్న ప్రజలంతా 16 వయస్సు కలిగిన వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 16 అమజ్యా కుమారుడైన ఉజ్జియాను ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని రాజును చేశారు. ఏమండి ఆలోచించండి. ఆ తర్వాత అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యోధావారికి తిరిగి వచ్చినట్లు చేశాను. బాగుంది, పరిపాలన బాగుంది. ఇప్పుడు 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 50 సంవత్సరములు ఏలెను. పరిపాలనా కాలం ఎంతండి? 52 సంవత్సరాలు. ఎప్పుడు ఎక్కాడు సింహాసనం? 16 ఎక్కాడు. 16 + 52 ఎన్ని సంవత్సరాలు? 68 సంవత్సరాలు. అంటే 16 సింహాసనం ఎక్కిన ఆయన, అబ్బా నవయవనం, 16 వయసు అంటారే, ఆ 16 వయసులో ఎక్కాడు సింహాసనం. చూడండి, 16 వయసులో ఎక్కిన ఆయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 68వ ఏట కూడా సింహాసనం మీదే ఉన్నాడు. ఎవరికి దక్కిద్దండి ఆ అవకాశం? చూడండి, అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎంత హిస్టరీ చెప్తున్నాడు చూడండి. యోధా ప్రజలంతా ఏకగ్రీవంగా 16 వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే 52 సంవత్సరాలు పరిపాలించాడు.
ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూస్తే తండ్రి యథార్థవంతుడంట, తల్లి యెరూషలేము కాపురస్తురాలంట. యెరూషలేము కాపురస్తురాలేంటి? యెరూషలేము ఈ మహారాజు పట్టణం అన్నమాట, భక్తి భావనలతో కూడి ఉన్న పట్టణం. అంటే యెరూషలేములో కాపురం ఉంటున్న వాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు, భయభక్తులు కలిగిన తల్లి, యథార్థవంతుడైనటువంటి తండ్రి, ఇలాంటి వారికి పుట్టినవాడు అన్నమాట. ఎవరు? ఉజ్జియా. ఇంకా చూడండి 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. దేవుని ప్రత్యక్షత కలిగిన జకర్యా దినాలు. తల్లి యెరూషలేము కాపురస్తురాలు, భక్తిపరురాలు, తండ్రి యథార్థవంతుడు. తర్వాత దేవుని ప్రత్యక్షత కలిగిన జకర్యా బ్రతికిన దినాల్లో ఇతను రాజుగా ఉన్నాడు అనమాట. అవును, మంచి ఏంటో చెడు ఏంటో చెప్పే వాళ్ళ కాలంలో మనం పుడితే చాలా బాగుంటుంది. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే చాలా బాగుంది. ప్రజలందరూ ఒక మంచి ఉద్దేశంతో రాజును చేశారు. తల్లి భక్తిపరురాలు, తండ్రి యథార్థవంతుడు. ఆ తర్వాత జకర్యా లాంటి దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ప్రవక్త జీవిస్తున్న రోజుల్లో ఇతడు రాజరికం చేశాడు. బాగుంది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడంట. అసలు చూడండి, ఆలోచించండి, మన భక్తి ఎంత వరకు ఉందనంటే మనల్ని ఎవరో ఒకళ్ళు పురికొల్పితే గాని భక్తిలో ఉండలేం. ఎవరో ఒకళ్ళు పురికొల్పాలి. ఈ జూమ్ మీటింగ్ గంటకి పురికొల్పేది ఒకళ్ళు ఉంటారు. నా సమయం తీసుకునేవాళ్ళు ఒకళ్ళు, తర్వాత ఈ జూమ్ ఏర్పాటు చేసేవాళ్ళు ఒకళ్ళు, ఈ జూమ్కు టైంకి రమ్మని చెప్పి పాంప్లెట్ చేసి, నిజంగా చూడండి ఎంత జరుగుతుందో చూడండి. కానీ యెహోవాను ఆశ్రయించటం ఎవరో మనల్ని పురికొల్పితే కాదు, మనం హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకమైన భక్తిని కొనసాగించాలి. చూడండి, అయితే యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఇతనికి ఇంకొక లక్షణం ఉందంటండి, చూడండి 10వ వచనం. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములలో అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు ప్రవహించను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉంటారు. ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. దేశాన్ని వేలే నాయకులకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎవడైతే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో అతనికి సర్వ విషయముల యందు మేలు కలుగును. ఇతడు 52 సంవత్సరాల పాటు పరిపాలించాడంటే, ఇతని పరిపాలనలో ఏంటంటే ఇతడికి చాలా పశువు మందలు ఉన్నాయి. పర్వతాల మీద వ్యవసాయం చేశాడు, బావులను త్రవ్వించాడు, వ్యవసాయాపేక్ష కలిగిన వాడు, జంతు పోషణ కలిగిన వాడు, జంతు పోషణ చేయాలని ఆలోచించడం. ఇప్పుడు ఏంటంటే అండి, ఈరోజు మన పిల్లల్ని చదివిస్తున్నాం. ఎంతో మంది తల్లిదండ్రులు ఒక వ్యవసాయ రంగంలో అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయినా తన కొడుకుని ఏం చేయాలనుకుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటాడు. కంప్యూటర్లో ఏమైనా పంటలు పండిస్తారా మీరు? కంప్యూటర్లో ఏమైనా పంటలు పండిస్తారా? పండించలేరు. లేకపోతే ఆ మౌస్, ఆ మానిటర్ తింటారా? ఆలోచించండి ఒకసారి. అసలు దేశానికి ఎవరు కావాలంటే, ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో అతనికి సర్వ విషయముల యందు మేలు కలుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ అని. ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళు, ఒక 10-15 ఏళ్ల కిందట, మా అల్లుడు సాఫ్ట్వేర్ అల్లుడు, అమెరికా సంబంధం. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అల్లుళ్ళు సాఫ్ట్ గా చంపేస్తున్నారు. నిజం అండి, సాఫ్ట్ గా చంపేస్తున్నారు అనమాట.
ఒక్కొక్కడికి అల్లుడికి జీతం బాగా వస్తుంది, అమెరికా సంబంధం అని చేస్తే వాడికి అసలు పురుషత్వం లేని వాళ్ళు పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. పురుషత్వం కూడా లేని వాళ్ళు ఉన్నారనమాట. డబ్బు కోసం ఎంత గడ్డి తింటున్నారో చూడండి. కానీ ఒకప్పుడు పాడి పంటలు అనేది ఉంది. పంట పాడి పంట, పశువులు పంటలు. ఇది కరెక్ట్ విధానం. మనిషి జీవన శైలి, దేవుడు ఏర్పరిచిన శైలి. ఇది మర్చిపోయారు. ఇది మర్చిపోయిన తర్వాత నేను ఈ సందర్భంగా మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఈ భూమి నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తా ఉంటాయి, విద్యుదయస్కాంత తరంగాలు. భూమి ఒక అయస్కాంతం అండి. అందుకని దానికి భూమికి నార్త్ పోలు సౌత్ పోలు ఉంటాయి. నార్త్ పోలు సౌత్ పోలు. భూమి అతిపెద్ద అయస్కాంతం. భూమి అతిపెద్ద అయస్కాంతం. ఒకప్పుడు మన వాళ్ళు చెక్కలతో చేసిన వాటితో, దూలాలతో వేసిన ఇళ్లల్లో ఉండేవాళ్ళు. పైన కప్పు, ఎలాంటి ఐరన్ వాడకుండా ఉండేవాళ్ళు. మామూలు మట్టితో అలికిన ఇంట్లో జీవించేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేది? భూమి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అయస్కాంత శక్తి మనకి భూమికి సంబంధం ఉంది కదా. మనం కూడా మట్టిలో నుంచి తీయబడ్డ వాళ్ళం కదా. కనుక భూమిలో నుంచి వచ్చినటువంటి అయస్కాంత శక్తి మనకు బాగా పనిచేసి చక్కగా హార్ట్ స్ట్రోకులు రాకుండా, బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా బాగా ఆ ఆక్సిడేషన్ లెవెల్స్ బాగా ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగా ఆలోచించండి. కింద భూమిలో ఏం చేస్తున్నారు? అంత ఐరన్ మ్యాట్ వేసేస్తున్నారు. తర్వాత గోడల్లో ఐరన్ పెట్టేస్తున్నారు, పిల్లర్స్కి ఐరన్ పెట్టేస్తున్నారు, పైన కప్పులో ఐరన్. అంటే మనం ఒక రకంగా ఇనప పంజరంలో జీవిస్తున్నాం. బెంగళూరు వాసులకు బాగా తెలుసు, ఇనప పంజరంలో జీవిస్తున్నాం. కనుక భూమి నుంచి వచ్చే అయస్కాంతం ఎవరు లాక్కుంటున్నారు? మనకు రావట్లా. మనం ఇనప పంజరంలో ఉంటే ఇనుము లాక్కుంటుంది ఆ అయస్కాంతాన్ని. అందుకనే మనకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి కదా. ఆలోచించండి. కనుక బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు రావడం ఏంటంటే భూమి నుంచి మనకు సహసిద్ధంగా వచ్చే అయస్కాంత శక్తి మనకు అందక అందరూ కుప్పకూలిపోతున్నారు. అంటే మనం సాధారణ దేవుడు పెట్టిన జీవనాన్ని పక్కన పెట్టేసి కృత్రిమ జీవనాన్ని వెదక్కున్నాం కనుక మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకనే కాస్త ఎప్పుడైనా ఉదయం పూట వాకింగ్ చేసేటప్పుడు మట్టి నేలలో నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి. అందుకనే పేదవాళ్ళు ఇదివరకు వ్యవసాయం చేసేవాళ్ళు నల్లని భూమిలో ఒక రైతు ఎద్దులు వెంట వెళతా ఉంటే ఆ కింద ఆ గొర్రుకు తగిలినటువంటి ఆ భూమి అంతా పైకి వచ్చినప్పుడు చల్లటి ఆ పాదాలకు ఆ మట్టి తగులుతున్నప్పుడు అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎంత బాగా పొందారో రైతులు. ఓకేనా? కనుక ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఉజ్జయాన్ని చూడండి. పశు పోషణ, తర్వాత వ్యవసాయం మంది అపేక్ష కలిగిన వాడు. అంతా బాగుందండి, చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా ఎదిగాడో. 16 ఏళ్ల వాడు ఈ సింహాసనం ఎక్కినప్పుడు 52 సంవత్సరాల వరకు సింహాసనం మీదే ఉన్నాడు. అంటే సుమారుగా అతను 68 ఏళ్ల వరకు రాజుగానే ఉన్నాడు. చిన్నప్పుడు ఎక్కాడు. తల్లి భక్తురాలు, తండ్రి యథార్థవంతుడు, ప్రజలందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. పైగా రాజుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం ఉండాలని ఆలోచించినటువంటి మంచి మనిషి, మంచి రాజు. అయితే ఎంతటి రాజు అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా చూడండి, యుద్ధానికి తిరుగులేదు. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఎక్కడికి పోయినా జయమే. ఎందుకంటే దేవుడిని ఆనుకొని బతుకుతున్నాడు కనుక. 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పాయింట్ చాలా అవసరం ఉంది. మనం అనుకోవచ్చు, అంటే పుట్టినది మొదలుకొని చచ్చిపోయే లోపు ఈ అహంకారం అనేది మనిషిని ఏదో ఒక సమయంలో విడిచిపెట్టదు. 68 సంవత్సరాలప్పుడు అహంకారం వచ్చిందా?
ఆలోచించండి. ఏదో కుర్రాడికి అహంకారం వచ్చిందంటే ఓకే, బైక్ నడుపుతూ అహంకారంతో ప్రవర్తించాడంటే ఓకే, సలసల సలసల కాగుతుంది రక్తం అంటారు కదా. మరి 68 ఏళ్ళలోడికి సలసల కాగుతుందా? అహంకారం అనేది ఆత్మని ఆటంకపరిచేది, ఆత్మని పరలోకానికి వెళ్లకుండా చేసేది. ముసలోళ్ళు కూడా అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏంటి మాతో బియ్యం అందుకోవడానికి వస్తున్నావా? మా ఆస్తి ఎంత ఉందో నీకు తెలుసా? ఆహా, మా ఆస్తి ఎంత ఉందో తెలుసా ముసలోళ్ళు? మా అబ్బాయిని చేసుకునే అంత గొప్ప, మా మనవడిని చేసుకునే అంత స్టేటస్ ఉందా నీ దగ్గర? అంటే ముసలి వయసులో కూడా గర్వం తగ్గదనమాట. చూసారా? అంటే ఎవరిని విడిచిపెట్టదనమాట ఈ అహంకారం. చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఎక్కడ జబ్బట్టిది? మనస్సులో పుట్టే జబ్బు. నాకేం ఉండదండి, అహంకారం ఏమి ఉండదండి, నేను అందరిని గౌరవిస్తానండి. నువ్వు ఒట్టొట్టి మాటలు చెప్పటమే. మనస్సులో పుట్టే జబ్బిది. అతడు మనస్సున గర్వించాడు అని అంటున్నాడు. మనస్సున గర్వించడం ఏంటి? ఆ మాట ప్రయోగం ఏంటి? అతడు గర్వించాడు అని చెప్పొచ్చుగా. మనస్సున గర్వించేది ఏంటి? దేవుడికి మనకి తేడా. మనమేమో బయట చూస్తాం, దేవుడేమో లోపల చూస్తాడు. దేవుడు లోపల చూస్తాడు. మనస్సును గర్వించాడంట. అది ఎవరికి తెలియదు. మంచోడే అనుకుంటారు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ధూపపీఠంలో ప్రవేశించాడు. ఏ రోజు 68 సంవత్సరాలప్పుడు ఏ రోజు ప్రవేశించలేదు కదా, ఇప్పుడు ఎందుకు ప్రవేశించావు? నాకు తిరుగులేదు అనుకున్నాడు. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేరు అనుకున్నాడు. అందుకు ప్రవేశించాడు యెహోవా మందిరంలో. నన్ను అడిగేవాళ్ళు లేరు, నాకు ఇక తిరుగులేదు, నేను ఏది చెబితే అదే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. ఒకప్పుడు ప్రజల మేలు కోసం ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, అందరూ నా నిర్ణయానికే లోబడాలనే పరిస్థితి వచ్చేసి 19వ వచనం. ఉజ్జియా ధూపం వేటుకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై, చూడండి అక్కడ నుంచి 18 నుంచి, వారు ద్రోహం చేయగా. 17వ వచనం సిస్టర్ గారు, 17 యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయారు. లోపలికి వెళ్ళాడు. ఉజ్జియా లోపలికి వెళ్ళాడు, ధూపం వేయడానికి వెళ్ళాడు. ఇది చూసి ఏంటి లోపలికి వెళ్ళిపోతున్నాడు అని 80 మంది ధైర్యవంతులు వెళ్ళారంట అతన్ని ఎదుర్కొని. అంటే ఆయన్ని ఎదుర్కోవాలి అని అంటే 80 మంది ధైర్యవంతులు లోపలికి వెళ్ళిపోయారంట. చూడండి మీరు ఒకసారి. రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, చూడండి ప్రవక్తలు ఎలా మాట్లాడతాం, ఉజ్జియా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇక అవమానం స్టార్ట్ అయిపోయింది. అహంకారంతో అవమానం అంటే అవమానం స్టార్ట్ అయిపోయింది. రాజా అనాల్సిన వాళ్ళు ఉజ్జియా అంటున్నారు. గౌరవం మనం తెచ్చుకోవాలి, మన ప్రవర్తన బట్టి తెచ్చుకోవాలి, పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, నీకు గౌరవం తగ్గిందంటే నువ్వు పోగొట్టుకుంటున్నావు అని అర్థం. ఉజ్జియా, యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు నీ దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. మరి ఇంతకు ముందున్న ఘనత, రాజ్యంలో సకల రాజ్యాల్లో ప్రసిద్ధుడిగా ఎంచబడ్డాడు కదా. ఆ పరిపాలన ఏంటి, ఆ అపేక్ష ఏంటి, ఇదంతా ఘనత కదా. నీకు ఇది ఘనతగా ఉండదు. గుర్తుపెట్టుకో, నీకు అవమానం వచ్చే రోజులు ఆసన్నం అయిపోయినాయి. ఘనతగా ఉండదు. ఘనత కలుగుదేదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టెను. రౌద్రం అంట, కోపంతో వెళ్తున్నాడట. యాజకులు చూస్తూనే ఉండగా నొసట కుష్ఠం పుట్టిందంటండి. నొసట కుష్ఠం పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి ఉండి తాను బయటకు వెళ్ళుటకు తాను త్వరపడెను. ఇప్పుడు ఎలిగిన బల్బులు బయటికి నెట్టి పడేశారట. నొసట కుష్ఠం పుట్టిందంట. ఇప్పుడు అర్థమైపోయి వెళ్ళిపోయాడంట బయటికి. 21 చూడండి. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. మరణ దినం వరకు
కుష్ఠరోగిగా ఉన్నాడు మరణ దినం వరకు. ఏం చేశారు తెలుసా? అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ప్రత్యేకం, సపరేట్ చేసేసారు. మరి ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? బయట పడేస్తారు. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? క్వారంటైన్లోకి పంపించలా? క్వారంటైన్లోకి పంపించారు కదా, సపరేట్ చేసేసారు కదా. అట్లాగే ఏం చేశారు? ఇతన్ని మరణ దినం వరకు ప్రత్యేకమైన రూమ్ లో ఉంచేశారనమాట. టయానికి భోజనం కుక్కకేసినట్లు వేసేసారు భోజనం. ఎంత వెలుగు వెలిగాడండి, ఏమి రాజరికం వెలగబెట్టాడండి, ఎంత కీర్తిని సంపాదించాడు. చివరికి దేవుని పనిలో వేలు పెట్టి అక్కడ కూడా నా మాటే చెల్లుతుందని ఆలోచించాడే, అక్కడ దెబ్బతిన్నాడే. అక్కడి నుంచి దెబ్బ తినేసరికి చివరికి ఏమైపోయిందో తెలుసా? ఒక ప్రత్యేకమైన గదిలో వచ్చి చివరికి అతన్ని సమాధుల్లో కూడా పెట్టడానికి ఇష్టపడలేదండి. యోధారాజుల సమాధుల్లో పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు చేసే తప్పులు పర్యవసానం మనం చాలా అనుభవించాలి. ఆ రోజు అహంకారంగా ప్రవర్తించినందుకు ఉజ్జియాని కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంచారు. ఈ రోజు దేవుని సంఘంలో పెద్దలు చెప్పిన మాట వినకుండా మనిష్టానుసారంగా తిరస్కార బుద్ధితో నాకే అన్నీ తెలుసు అని మాట్లాడే మనకి దేవుడు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఏర్పరిచాడు. నరకమున వారి పురుగు చావదు. ఎప్పటికీ అవమానం ఎక్కడ? నరకమున నీవు ఒక మూలకు త్రోయబడితివే. నరకమున ఒక మూలకు త్రోయబడితివే. ఖైదీలను ఎక్కడ ఉంచుతారు? మంచి వెలుగులో ఉంచరు, చీకటి గదుల్లో ఉంచుతారు. కటిక చీకటి కలిగిన బెలములు. మనం కూడా వెళ్ళేది కటిక చీకటి కలిగిన బెలములు. అవమానం, అవమానం. ఆ చీకటిలో ఉంటూ వెలుగును చూడక ప్రతి నిత్యం ఏంటి నా పరిస్థితి, నేను చేసిన తప్పు ఏంటి, నేను ఎందుకు ఇలాంటి తప్పు చేశానని అవమాన భారంతో కృంగిపోవటం కోసం దేవుడు అలాంటి శిక్ష విధిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కనుక మనం అక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ మనకు దృష్టాంతాలు. పూర్వకాలమందు వారికి సంభవించి యుగాంతమందున్న క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ఒక ఉజ్జియా జీవితాన్ని చూస్తే సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఒక రకంగా చెప్పాలంటే నంబర్ 1 రాజు, కానీ చివరి అవసాన దశలో చేసిన తప్పు అతనికి అవమానాన్ని మిగిల్చింది. ఇంకొక మాట ఓవరాల్ గా చెప్తాను. మీకు తెలుసు, ఇశ్రాయేలీల ప్రప్రథమ రాజు సౌలు గాడిదలను వెతుక్కోవడానికి పోయిన వ్యక్తిని తీసుకెళ్లి ఇశ్రాయేలీల మీద ప్రప్రథమ రాజును చేశాడు దేవుడు. అమాలేకీలందరినీ చంపేసి మొత్తాన్ని నిర్మూలన చేసి రా అని అంటే రాజును కూడా చంపేసి రమ్మంటే రాజును బతికి తీసుకొని వచ్చాడు. వాళ్ళ పశువుల్లో మంచి మంచి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చేసాడు. సమూయేలు అంటున్నాడు, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఏం చేసావు అని అంటే, అయ్యా నేను బలివటానికి మంచి మంచి తీసుకొస్తున్నానయ్యా, దేవుడికి బలివటానికి నీచ పశువులన్నింటినీ చంపేశాను, కానీ మంచి మంచి క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుడికి బలివటానికి తీసుకొస్తున్నానయ్యా అంటే, ఏంటయ్యా ఏమన్నాడు తెలుసా ఒకప్పుడు? అయ్యో నేను ఎంతటి వాడినయ్యా, ఇశ్రాయేలీ ప్రజల మీద రాజు అవడానికి నేను ఏ పాటి వాడినని ఎంతో నటన చేశాడు. మనం ఈ నటనకే లొంగుతామండి, ఈ నటనకే లొంగుతాం. కానీ దేవుడు అతని హృదయం వచ్చేసింది, నేను ఇశ్రాయేలు మీద ప్రప్రథమ రాజుని. దేవుడు అడ్జస్ట్ అయిపోతాడు అనుకుంటున్నాడు, దేవుడే అడ్జస్ట్ అయిపోతాడు అనుకుంటున్నాడు. అనుకొని ఆయన చెప్పిన పనికి విరుద్ధంగా చేశాడు. నిన్ను తీసి పడేస్తా, నిన్ను రాజరికం నుంచి తొలగిస్తా. చూసారా? అందుకనే ఏమైందో తెలుసా? సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగా సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. సౌలు ఎక్కడ, దావీదు ఎక్కడ? సౌలుని దేవుడు ఎంపిక చేసుకున్న తొలి రాజు. మరి దావీదు బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే గొర్రెలు కాచుకునేవాడు, ఇంటిలో ఎన్నిక లేనివాడు. అట్లాంటోడు అంచెలంచెలుగా ఎదిగాడు. యేసుక్రీస్తు వారి వంశావళిలో చోటు సంపాదించుకున్నాడు. సౌలుని చూడండి, ఏమైనా ఉందా? ఇశ్రాయేల్ మీద ప్రప్రథమ రాజు కదా, ఏమైనా ఎక్కడైనా ఒక ఆధిక్యత ఉందా?
దేవుని మాట వినకుండా గర్వంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడికి అవమానమే మిగులుతుంది. ఒక ఉజ్జయాన్ని చూపించాడు ప్రపంచ ప్రజలకి. చూడండి, ఎంతటి గొప్పవాడైనా అవసాన దశలో వచ్చిన గర్వం అతనికి అవమానాన్ని మిగిల్చింది. సౌలు ఇశ్రాయేలు మీద తొలి రాజు అయినా అతడు దేవుని మాట వినకపోవడం చేత రాజ్యాధికారం నుంచి బహిష్కరించబడ్డాడు. ఇప్పటికీ సౌలు గురించి అవమానకరంగానే మనం బోధన చేస్తూ ఉంటాం. చూశారు? ఆలోచించండి. అందుకనే దీనికి ప్రారంభం ఎవరంటే అపవాది. ఆ రోజు నుంచి దేవుని సింహాసనాన్ని ఆశించి మనస్సులో గర్వించాడు. ఇది మనసుకు సంబంధించింది అహంకారం అనేది. ఆ తర్వాత ఉజ్జియా గర్వించాడు. ఆ తర్వాత సౌలు గర్వించాడు. రేపు మనం క్రైస్తవులుగా మారిన మనం గర్వించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడైనా రావచ్చు. 40 ఏళ్లలోనే వచ్చేది గర్వం అండి, పొగరు, అహంకారం అనేది 40-30 ఏళ్లలోనే ఉంటదండి, ఆ తర్వాత ఉండదండి అని మీరంటే కుదరదు. ఇదిగో ఉజ్జయ అంత భక్తిపరులైన తల్లిదండ్రులకు పుట్టినవాడు, మంచి గొప్ప రాజరికం తెలిసిన వాడు, పాలన తెలిసిన వాడికి 68వ సంవత్సరంలో వచ్చింది గర్వం. ఇది ఎప్పుడైనా వస్తుంది. కనుక దాని జోలికి పోకండి. మీకు ఎంత డబ్బులున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎప్పుడు దేవుని దగ్గర దాసులుగా మసలుకుంటే మనల్ని ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దావీదు దీన మనసు కలిగిన వాడై ఉన్నాడు, హెచ్చించాడు. హెచ్చింపు సాధ్యపడుతుంది మనకి. దీన మనసు కలిగి ఉంటే హెచ్చింపబడతాం. అహంకారమైన మనసుతో ఉంటే పడిపోతాం. కనుక అహంకారం మనకు అవమానమే తప్ప ఘనతను ఇవ్వదు. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, మీరేం అడగాలి? నాయనా, మా జ్ఞానం కొద్దుగా ఉంది, జ్ఞానం ఇవ్వయ్యా అని. ఇప్పుడు మీరు ఎప్పుడైతే జ్ఞానం కోరుకుంటారో మీలోకి వినయం వస్తుంది. వినయం వస్తే వినయము గలవారి యొద్ద దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. పరలోక ప్రయాణంలో ఉన్న మనకు కావలసింది వినయ విధేయతలు, భయభక్తులు. ఇవే తప్ప అహంకారం జోలికి వెళ్ళి అవమానం పాలవద్దు, నిత్య శిక్షకు బలి కావద్దు. ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ ప్రియులు నాయన జూమ్ ద్వారా మీ వాక్యాన్ని వినిపిస్తున్నారు నాయన. మీకు మీ దాసులను దీవించండి. ఇప్పటి వరకు మేము వాక్యం విన్నాం. అహంకారుల ఇల్లుని, గర్విష్ఠుల ఇల్లుని పెరికి వేస్తారని, ఖచ్చితంగా శిక్షకు పాత్రులు అవుతారని, వారు పడిపోయేవారేనని నాయన, పడిపోయిన వ్యక్తిని, అపవాదిని పడిపోయే వ్యక్తిగా చూపించారు. మేము కూడా వాడుంటున్న స్థలాల్లోకి వెళ్లకుండా, నిత్య శిక్ష పొందకుండా, మా ఇల్లు పెరికి వేయబడకుండా వినయము గలవారమై గొప్ప వివేకంతో కూడిన హృదయాలతో మిమ్మల్ని సేవించే భాగ్యము నిమ్మని, సంఘంలో వినయంతో బ్రతుకుతూ మిమ్మల్ని ఆకర్షించే అవకాశమును మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, జూమ్ ద్వారా కలిసినటువంటి సంఘమును నడిపిస్తున్న వారికి వినయ విధేయతలు కలిగిన మనస్సునిచ్చి పరలోక దిశగా నడిపించుకును గాక. ఆమెన్.